హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అర్చన. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ చూడండి ఎంత బాగుందో. ఈ క్లైమేట్ చాలా బాగుంది. పొద్దున్నే నా పనులన్నీ పూర్తి చేసుకున్నాను. ఇంటి ముందు ఇలా ముగ్గు పెట్టుకొని ఉంటే చూడండి మా పసుపు తోట ఇలా ఉంది. పొద్దున్నే ఈ వైపు అయితే చాలా బాగుంటుంది. నేనైతే మా కట్టెల పొయ్యిని కూడా అలికేసి ముగ్గులు పెట్టేశాను. రోజు ఇలా కట్టెల పొయ్యిని అలికి ముగ్గు పెడతాను. ఆ తర్వాత ఇంట్లో ఉన్న గ్యాస్ స్టవ్ కూడా, కిచెన్ కౌంటర్ టాప్ అంతా నైటే క్లీన్ చేస్తాను. నైటే క్లీన్ చేసి పెట్టుకొని మార్నింగ్ కిచెన్లోకి అడుగు పెట్టగానే మైండ్ చాలా రిలీఫ్గా ఉంటుంది. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పనులన్నీ అయిపోయిన తర్వాత దేవుడికి చక్కగా దీపం వెలిగించుకొని ఒక్క 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని దండం పెట్టుకొని పూజ అంతా కంప్లీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత నా కోసం అయితే టీ పెట్టుకుంటున్నాను. మార్నింగే టీ తాగంది తల అస్సలు పనిచేయదు. అందులో అల్లం వేసుకొని పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి టీ అంటే చాలా ఇష్టం చెప్పండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మా పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి ఆలు టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. అందులో ముందుగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ ఆలు టమాటా కర్రీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. చాలా మంచిగా తింటారు. అన్ని రోజులు బాక్స్ కొంచెమైనా ఇంటికి వస్తుంది. ఈ ఆలు టమాటా వండిన రోజైతే బాక్స్ ఖాళీగా వస్తుంది. అందుకే నేను రెగ్యులర్గా కొంచెం ఆలు టమాటా కర్రీ చేస్తాను. ఆ తర్వాత అయితే ఇలా టమాటాలు వేసిన తర్వాత మొత్తంగా కలుపుకొని ఉంచాలి. ఆ తర్వాత అటుపక్కన రైస్ కూడా పెట్టేశాను. రైస్ కుక్కర్లో వండనండి నేను అన్నము, గిన్నెలోనే వండుతాను. ఆ తర్వాత కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్, కొత్తిమీర వేసి కాసేపు అలా మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయడమే. చాలా బాగుంటుంది ఆలు కర్రీ. ఎంతమంది ఫేవరెట్స్ ఉన్నారండి ఆలు కర్రీస్కి? ఇదంతా అయిపోయిన తర్వాత మా పిల్లలకి ఇంకా చెరొక లంచ్ బాక్స్ కట్టేసి బ్యాగులు నింపేసి స్కూల్కు పంపించేయడమే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.